హాయ్ అండి. చాలామంది లావుగా ఉన్నామనో, లేదంటే తింటే బరువు పెరుగుతామనో బ్రేక్‌ఫాస్ట్ తినకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. దానివల్ల ఫ్యూచర్‌లో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇవాళ నేను ఒక హెల్తీ వెయిట్ లాస్ రెసిపీ రాగి స్మూతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. 10 మినిట్స్, ఎక్కువ టైం కూడా పట్టదు. ముందుగా దీనికోసం జావా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి 2 స్పూన్లు రాగి పిండి వేసుకొని, నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని అవి మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండిని వేసుకొని గెంటితో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో జావను ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే అడుగంటుకోకుండా జావ మంచిగా వస్తుంది. ఇలా ఉడకబెట్టిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్కని జావలో వేసుకొని ఉడికించుకోవాలి. దాల్చిన చెక్క వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే రెసిస్టెన్స్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, ఇలా జావ రెడీ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని జావని చల్లార్చుకోవాలి. మిక్సీకి వేసుకునేటప్పుడు దాల్చిన చెక్కను తీసేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్నటువంటి 5 బాదం పప్పు పలుకులు, అలాగే యాపిల్ గానీ బనానా ఏదైనా వేసుకోవచ్చు. నేను ఈరోజు బనానా వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ చియా సీడ్స్, ఒక 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, అలాగే నానబెట్టుకున్నటువంటి 2 ఖర్జూరము జావ వేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. అంతే అండి. ఒక గ్లాస్ జార్లో వేసుకునేసి తాగేయడమే. ఒక గ్లాస్ తాగాము అంటే ఆఫ్టర్నూన్ వరకు ఆకలే అనిపించదు. మంచిగా ఉంటుంది. ట్రై చేయండి. హెల్తీ రెసిపీ. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.